మోషే చేతిలో ఉన్న కర్ర దేవుని వాక్కుకు సాదృశ్యం. అందుకే దేవుడు ఏమన్నాడు, నీ ఎదుట ఏముంది? కర్ర ఉంది. దేవుడు ఏమంటున్నాడు, వర్క్స్ ఫర్ మీ ఇన్ యువర్ హ్యాండ్స్ అని దేవాతి దేవుడు చెప్పడం జరిగింది. అది నీ చేతిలో ఉండగా నాకు అనుకూలమైనది అది చేస్తుంది. దాన్ని వదిలిపెట్టి చూడు, ఏమైంది? స్నేక్. అంటే దాని అర్థం ఏంటి? ద వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ స్నేక్స్. ఈ లోకమంతా పాములతో నింపబడి ఉంది. ఈ లోకము పాముకు సాదృశ్యముగా ఉంది. దాని పేరు కూడా దేవుడు ఏమన్నాడు? సర్ప సంతానమా అని అన్నాడు. కుయుక్తితో ఉంటుంది ఈ లోకము. ఎలా చంపాలి, ఎలా నాశనం చేయాలి, ఎలాగా మట్టు కరిపించాలి, ఎలాగ అసలు ఈ భూమి మీదే ఒకరిని లేకుండా చేయాలి అనే దుష్టాలోచనలతో ఉంటుంది. కానీ అది వివేచన. మరి మోషేకి దేవుడు ఇచ్చిన ట్రైనింగ్ ఏంటో తెలుసా? ఆ వివేచనకు మించిన, ఆ తెలివికి మించిన జ్ఞానమును, తెలివిని, ఆత్మ నడిపింపును నేను నీకు ఇస్తున్నా. నీ చేతిలో ఉన్న కర్రయే సర్పముగా మారి ఈ లోకంలో ఉన్న ఏ ఘట సర్పమునైనా, ఏ భయంకరమైన సర్పమునైనా ఇది మింగి వేస్తుంది, కబలించి వేస్తుంది, ఇది లేకుండా చేస్తుంది, నాశనం చేస్తుంది. దట్ మీన్స్ నో మ్యాటర్ వాట్ ఎవర్ కమ్స్ అక్రాస్ అవర్ ఫెయిత్, నో మ్యాటర్ హౌ గ్రేట్ వుడ్ బి ద ఇంటెలిజెన్స్ ఆఫ్ ద వరల్డ్, we as a children of God have greater intelligence than the world. The world may be having a astonishing strategy against us, but we as a children of God does have much more bigger strategy than that strategy.